హలో గైస్, వెల్కమ్ టు స్మార్ట్ ఎడ్యుకేషన్. ఫ్రెండ్స్, ఇక్కడ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. సో నేడు టెట్ ఫలితాలు విడుదలకు బ్రేక్. మళ్ళీ ఎప్పుడు విడుదల చేస్తారు, మరి పూర్తి వివరాలు వీడియోలో అని చెప్పేసి. సో మరి అలా వచ్చేసి ఫిబ్రవరి 5 అండి. మనకి జనవరిలో మనకి 20 తారీఖు వరకు టెట్ పరీక్షలు అనేది నడిచాయండి. సో దానికి సంబంధించిన ఫలితాలు ఫిబ్రవరి 5న విడుదలవుతాయని చెప్పేసి మనకి స్టార్టింగ్లో ప్రాథమికంగా మనకు చెప్పబడింది. కానీ ఇప్పుడు మరి దానికి బ్రేక్ పడింది. ఇవాళ మనకు దినపత్రికలో వచ్చిన న్యూస్ ఇది. పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో చూసుకుందాం. సో మరి ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో నిలుపుదల అని చెప్పేసి మనం ఇక్కడ చూస్తున్నామండి. ఇది నమస్తే తెలంగాణ ఆర్టికల్లో మనకి ఇవాళ వచ్చేసింది. మనకి చూడండి, ఇక్కడ టెట్ ఫలితాల విడుదలకు బ్రేక్ పడింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఫలితాలు విడుదలకు నిలిపివేయబడింది. సో మరి ఇక్కడ టెట్ పరీక్షలు అనేది మనకు జనవరి 2 నుండి 20 వరకు ఆన్లైన్లో నిర్వహించారు. సో ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం బుధవారం ఫలితాలు ఇవ్వాల్సి ఉంది. కానీ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఇప్పుడు మనకి ఉందండి. సో దాని కారణంగా ఆల్రెడీ ఈ విద్యాశాఖ అనేది ఎలక్షన్ కమిషన్ వాళ్ళకి పర్మిషన్ తీసుకుంది. మరి టెట్ మరి రిజల్ట్స్ ఇవ్వాలి లేదా అని చెప్పేసి పర్మిషన్ కోసం వీళ్ళు పర్మిషన్ లెటర్ పంపారు. కానీ అక్కడ నుండి ప్రభుత్వం నుండి కానీ అక్కడ ఎలక్షన్ కమిషన్ నుండి ఎటువంటి సమాధానం ఇంకా రాలేదండి. అలా అని చెప్పి మనకు విశ్వసనీయ సమాచారం. అందుకే అని చెప్పేసి ఇవాళ మనకు టెట్ పరీక్షలు అనేది ఇవాళ విడుదల కావట్లేదు. మరి ఆ పర్మిషన్ వచ్చిన వెంటనే మరి వీళ్ళు చేయాల్సింది. ఎందుకంటే యాక్చువల్గా చెప్పుకోవాలంటే ఏదైనా చెప్పిన డేట్కి మాత్రం వీళ్ళు రిలీజ్ చేయట్లేదు. చెప్పిన సమయానికైనా ఏదైనా టెట్ డిఎస్సికి సంబంధించింది అయితే చాలా జాప్యం చేస్తున్నారండి ఈ ప్రభుత్వం వాళ్ళు. ఎందుకు అంటే యాక్చువల్గా టెట్ అనేది ఎలక్షన్ కోడ్ ఎప్పుడో ఎలక్షన్ కోడ్కి ముందే అయిపోయింది కదా. సో దానికి రిజల్ట్స్ అనౌన్స్ చేయడానికి ఎటువంటి ఏం లేదు, అక్కడ ప్రాబ్లం ఏం లేదు. ఇంకోటి ఏంటంటే ఇది ఉద్యోగానికి సంబంధించింది కాదు, కేవలం ఇది ఒక క్వాలిఫైయింగ్ టెస్ట్ కాబట్టి ఎప్పుడో వాళ్ళు రిలీజ్ చేయనుండే. ఇప్పుడు ఇంకా చాలా ఆలస్యమైంది కాబట్టి మీరు టెన్షన్ పడకండి. ఆల్రెడీ మీరు కీ పేపర్ చూసుకున్నట్టున్నారు. కీ పేపర్ మాత్రం ఆల్రెడీ ఎప్పుడో వచ్చేసింది మనకి 24వ తారీఖు 23వ తారీఖు ఆ టైంలోనే వచ్చేసింది. కాబట్టి మీరు కీ పేపర్ని మాత్రం పూర్తిగా చూసుకోండి. కీ పేపర్కు ఫైనల్ రిజల్ట్కు ఒక 1-2 మార్క్స్ డిఫరెన్స్ అలా ఉంటుంది. ఆబ్జెక్షన్స్ కూడా 27వ తారీఖు వరకు మనకు టైం ఉండే అప్పటి వరకు పెట్టుకున్నట్టున్నారు అందరు కూడా. సో ఇటువంటి టెట్ డిఎస్సికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కోసం ఇప్పుడే ఈ స్మార్ట్ ఎడ్యుకేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే ఇక్కడ కేవలం మనం టెట్ అండ్ డిఎస్సికి సంబంధించిన అప్డేట్స్ కానివ్వండి, న్యూస్ కానివ్వండి, అలాగే పేపర్స్, ఇంకా త్వరలో నేను డిఎస్సికి సంబంధించి ఎవరైతే టెట్ క్వాలిఫై ఉన్నారో అందరూ డిఎస్సికి సంబంధించి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఎందుకంటే మనకి మార్చ్ వరకు మనకు డిఎస్సికి సంబంధించి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. మార్చ్ ఏప్రిల్లో మళ్ళీ ఇంకో టెట్ కూడా మళ్ళీ వీళ్ళు పెట్టే అవకాశం ఉంది. ఎందుకంటే టెట్ ఎగ్జామ్ అనేది అంత ఇంపార్టెంట్గా నడుస్తుంది. ఎందుకంటే అప్పటి వరకు ఏప్రిల్ వరకు మళ్ళీ 6 months అవుతుంది. అప్పుడు మళ్ళీ ఇంకొక టెట్ వేయాల్సి ఉంటుంది. కాబట్టి కంపల్సరీ మీరు ప్రిపరేషన్లో ఉండండి. కేవలం 1/2 మార్క్ 1 మార్క్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి జాబ్ కోసం. సో సీరియస్గా మీరైతే ప్రిపరేషన్ చేస్తూ ఉండండి. అలాగే మన స్మార్ట్ ఎడ్యుకేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.